సమయస్ఫూర్తి. ఓ వేటగాడు అడవికి వెళ్తూ తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లాడు. అడవి మధ్యలో కనిపించిన కుందేలును వేటాడే ప్రయత్నంలో కుక్క దారి తప్పింది. అదే సమయంలో ఓ పులి అడుగులో అడుగు వేసుకుంటూ దాని వైపే రావడం గమనించి కుక్క బిత్తరపోయింది. వెంటనే ఓ ఉపాయం ఆలోచించింది. పక్కనే ఉన్న ఎముకల కుప్పలోంచి ఒకదాన్ని నోటితో పట్టుకుంది. అబ్బా! పులి ఎముకలోని గుజ్జు ఎంత కమ్మగా ఉందో! ఇంకోటి కొరికితే ఎంత బాగుంటుందో! అంటూ దవడలు కటకటలాడించింది. వెనక నుంచి వస్తున్న పులి ఆ మాటలు విని భయపడింది. ఇది పులిని కూడా తినేసిందా అనుకుని అక్కడి నుంచి పారిపోయింది. కుక్క నాటకమంతా అక్కడి చెట్టు వెనుక ఉన్న ఓ నక్క చూసింది. పులికి అసలు విషయాన్ని చెప్పి దానికి దగ్గరై తన పబ్బం గడుపుకోవాలనుకుంది. పులి ఉన్న చోటికి వెళ్లి కుక్క పన్నాగాన్ని వివరించింది. అదంతా విని పులి పట్టలేని కోపంతో అంత జరిగిందా? ఆ కుక్కకు ఏ గతి పట్టిస్తానో చూస్తావు అంటూ ఆ నక్కను వెంట పెట్టుకుని మళ్లీ కుక్క ఉన్న దిశగా వెళ్ళింది. అదంతా గమనించిన కుక్కకు పరిస్థితి అర్థమైంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మరో ఉపాయం ఆలోచించింది. అక్కడే కూర్చొని పులికి వినిపించేలా ఇలా అన్నది. ఇంకో పులిని తీసుకురమ్మని ఆ నక్కకి చెప్పి అరగంట అయింది. ఇంకా రాలేదు. నాకేమో బాగా ఆకలి వేస్తుంది. రాని ముందు దాని భరతం పడతా అంటూ కోపం నటించిందా కుక్క. ఆ మాటలు విన్న పులి తన పక్కన ఉన్న నక్కను అక్కడే వదిలి భయంతో వెనక్కి పారిపోయింది. తన సమయస్ఫూర్తికి లోలోపలే పొంగిపోయిన కుక్క పులి తెలివితక్కువతనాన్ని చూసి నవ్వుకుంది. మరిన్ని కథలు కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద బిజీ హ్యాపీ లైఫ్ ఛానల్. ధన్యవాదములు.